అలానే విడిచినటువంటి వస్త్రాన్నే కట్టుకోవడం, ఇటువంటి ఒక 8 రకాలైనటువంటి దోషాలను అష్టకష్టములు అంటారని చెప్పని మనకి తెలియజేస్తూ వస్తున్నారు. అలానే మనకు కావాల్సినటువంటి ఆహారాన్ని సుఖంగా స్వీకరించడం, మనస్సును ఎప్పుడు కూడా ప్రసన్నంగా అట్టిపెట్టుకోగలగడం, ఎదుటివారు అడిగినప్పుడు కాదు, కూడదు, లేదు అనకుండా దానం చేయగలిగేటువంటి శక్తిని కలిగి ఉండటం, ఇటువంటి ఒక 8 విధములైనటువంటి గుణాలను అష్టవిధములైనటువంటి భోగములు అంటారు. ఇటువంటి అష్టకష్టాలను తొలగించుకోవడానికి, అష్టవిధములైనటువంటి భోగభాగ్యములను పొందడానికి మనకు ఉపకరించేటువంటి స్తోత్రాలనే అష్టకములు అని అంటారు. ఇలా ఈ 8 సంఖ్యగా ఉండేటువంటి భోగాలను పొందడానికి కోసమే అష్టకం అనేటువంటి ఒక ప్రక్రియను స్తోత్రాలలో ప్రవేశపెట్టారు. అంతేగాక 8 సంఖ్య మాయకు సంకేతం. మాయాతీతమైనటువంటి స్థితిని మనం పొందితే తప్ప పరమాత్మను చేరుకోలేం కనుక కూడా అష్టకం అనేటువంటి ఒక స్తోత్ర ప్రక్రియను ప్రారంభం చేయడం జరిగింది. పాశములు 8 రకాలుగా ఉంటాయట. ఈ యొక్క భవబంధాలను తెంచుకోవడానికి కానీ ఈ 8 విధాలైనటువంటి పాశములు మనకు అడ్డం పడుతూ ఉంటాయి కనుక ఈ పశుపాశ విమోచనను మనం పొందడానికి కానీ మనకు ఉపకరించేటువంటివే అష్టకములు. అటువంటి అష్టకముల్లో బాబావారి అష్టకం ఒక విశేషమైనటువంటి స్తోత్రం. ఆ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయడం వల్ల బాబా అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అంతే భవ్యమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. బ్రహ్మస్వరూప సాయిషా, విష్ణు స్వరూప సాయిషా, ఈశ్వర రూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. బ్రహ్మస్వరూప సాయిషా, విష్ణు స్వరూప సాయిషా, ఈశ్వర రూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. అద్భుత చరిత సాయిషా, అభయ ప్రదాత సాయిషా, ఆపద్బాంధవ సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. అద్భుత చరిత సాయిషా, అభయ ప్రదాత సాయిషా, ఆపద్బాంధవ సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. భిక్షుక వేష సాయిషా, రక్షక ప్రభువా సాయిషా, మోక్ష ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. భిక్షుక వేష సాయిషా, రక్షక ప్రభువా సాయిషా, మోక్ష ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. రామస్వరూప సాయిషా, రాముని చూపిన సాయిషా, ప్రేమ స్వరూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. రామస్వరూప సాయిషా, రాముని చూపిన సాయిషా, ప్రేమ స్వరూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. దత్త స్వరూప సాయిషా, దాక్షిణ్య భావ సాయిషా, జ్ఞాన ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. దత్త స్వరూప సాయిషా, దాక్షిణ్య భావ సాయిషా, జ్ఞాన ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.